అందరికీ నమస్కారం అండి. అమ్మకుటీస్ లైఫ్ స్టైల్ ఛానల్కి స్వాగతం. ఈరోజు మన వీడియోలో అమ్మవారికి వాయినం ఏ విధంగా ఇవ్వాలి, అమ్మవారికి ఏ విధంగా వాయినం ఇస్తే నచ్చుతుంది అన్న దాని గురించి అయితే తెలుసుకుందాము. వ్రతం అయిపోయాక ఇంటికి వాయినానికి ముత్తైదువులను పిలుస్తాం కదా, మరి వాళ్ళకి వాయినం ఎలా ఇవ్వాలి అన్నిటిని గురించి కూడా ఈ వీడియోలో అయితే మనం తెలుసుకుందాము. ముందుగా అమ్మవారికి చూసుకున్నట్లయితే ఒక ప్లేట్ తీసుకొని ఒక జాకెట్ ముక్క అయితే పెట్టుకోవాలి. 3 గుప్పల బియ్యం, అందులో పసుపు కుంకుమ అక్షంతలను తీసుకోవాలి. ఈ వాయినం ఇచ్చేటప్పుడు కూడా అమ్మవారికి పక్కన మంగళహారతి అనే పెట్టుకోవాలి. దీపాలున్నా కూడా సరిపోతుంది. ఒక చీర అయితే పెట్టుకోవాలి. అంచున్న చీర పెట్టడం చాలా మంచిదన్నమాట. తర్వాత ఒక జాకెట్ పీస్ ఆల్రెడీ కింద పెట్టాం కాబట్టి పైన ఒకటి, మొత్తం 2 జాకెట్ పీస్లు అయితే పెట్టాలి. 2 తమలపాకులు, కుడక, పోక ఖర్జూర, అరటి పండ్లు, పువ్వులు, గాజులు ఒక 5, 9, 11 మీ దగ్గర ఎన్నుంటే అన్ని, బొట్టు, అద్దం, దువ్వెన, రోజ్ వాటర్. ఒక స్త్రీ రెడీ కావడానికి ఏమేం వస్తువులు వాడతామో వాటన్నిటిని కూడా మనం అమ్మవారికి అయితే సమర్పించుకోవాలి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున 3 తోరాలు తయారు చేస్తాం కదా, అందులో ఒక తోరణం అయితే అమ్మవారికి అయితే సమర్పించాలి. అలాగే మెహందీని కూడా సమర్పించాలి. కోన్ కాకుండా నూరిన గోరింటాకు పెడితే చాలా మంచిది. ఇలా అమ్మవారికి గోరింటాకు పెట్టిన తర్వాత మన ఇంటికి వ్రతం అయిపోయాక వాయినానికి వస్తారు కదా ముత్తైదువులు, ఆ వాయినానికి వచ్చిన వాళ్ళందరికీ కూడా ఈ అమ్మవారి దగ్గర పెట్టిన ఇలా ఆకు మైదాకును ఇస్తే మంచి సౌభాగ్యం, సంపద అనేవి ఉంటాయి. ఇలా అమ్మవారికి సంబంధించిన వాటన్నిటిని కూడా రెడీ చేసుకొని శనగలను కూడా వాయినంలో తప్పకుండా ఇవ్వాలి. కుడుములుంటే కుడుములను కూడా ఇవ్వచ్చు. వాయినంలో వీటితో పాటు పసుపు కుంకుమలను కూడా ఇవ్వాలి. ఇలా అమ్మవారికి గనక వాయినం ఇచ్చినట్లయితే అమ్మవారు వచ్చి చూసుకుంటుంది, నాకేమేం పెట్టారు ఏంటి అని. చూసుకున్నప్పుడు ఇలా వాయినం ఇచ్చినట్లయితే అమ్మవారు చాలా సంతోషపడుతుంది. ఆ తర్వాత ఈ చీరను ఎప్పుడు పడితే అప్పుడు మనం కట్టుకోకూడదు. పీరియడ్స్లో ఉన్నప్పుడు, ఎక్కడికైనా ఎవరైనా చనిపోయినప్పుడు వెళ్ళినప్పుడు అలాంటి సమయాలలో ఇలా అమ్మవారికి పెట్టిన చీరనైతే కట్టుకోకూడదు. అమ్మవారికి వాయనం ఇచ్చేటప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని 3 సార్లు అనుకుంటూ ఇవ్వాలి. ఉపవాసం ఉన్న రోజు ఏవైనా గుడిలకు వెళ్ళేటప్పుడు ఇలా అమ్మవారికి పెట్టిన చీర వాడితే చాలా మంచిది. అలాగే వ్రతం పూర్తయిపోయిన తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకు వాయినం ఎలా ఇవ్వాలో ఇప్పుడు మనం చూద్దాము. ముందుగా 2 తమలపాకులు తీసుకోవాలి. మనం వాయినం ఇచ్చేటప్పుడు తమలపాకుల కొసలు తీసుకునే వాళ్ళ సైడ్ ఉండాలి, ఇచ్చేది తొడిమలు అంటే మన సైడ్ ఉండాలన్నమాట. వాళ్ళకి వాయినం ఇచ్చేటప్పుడు పువ్వులు, శనగలు, ఒక వక్క, గాజులు కూడా ఇవ్వచ్చు, జాకెట్ పీసెస్ కూడా ఇవ్వచ్చు. కొందరు పసుపు కుంకుమ ప్యాకెట్ కూడా ఇస్తారు. కానీ వాయనం తీసుకోవడానికి ఇంటికి వచ్చిన వాళ్ళకి ముందుగా బొట్టు పెట్టి కాళ్ళకు పసుపు రాసి ఆ తర్వాత మనం వాయనం ఇవ్వాలి. కొందరి ఆచారాలలో పసుపు కుంకుమ ఇస్తూ ఉంటారు వాయనంగా, కానీ కొందరు పసుపు కుంకుమ ఇవ్వరు. మా దాంట్లో అయితే పసుపు కుంకుమ ఇవ్వము. ఎందుకంటే ఆ రోజు వరలక్ష్మి వ్రతం పూజ జరుగుతుంది కాబట్టి ఇంట్లో నుండి పసుపు కుంకుమ అయితే ఇవ్వము. అలాగే అమ్మవారికి పెట్టిన గోరింటాకుని కూడా వచ్చిన ముత్తైదులకు కొంచెం కొంచెంగా ఇవ్వాలి. వాళ్ళు పెట్టుకుంటే చాలా మంచిది. వరలక్ష్మి వ్రతాన్ని ఆచరించడం వల్ల సంపద, కీర్తి, సౌభాగ్యం అన్నీ కూడా లభిస్తాయి. మరి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా మీ యొక్క లైక్తో నాకు సపోర్ట్ని అయితే తెలియజేయండి. అలాగే వరలక్ష్మి వ్రతం రోజున కలశం ఎలా పెట్టాలి, తోర పూజ ఎలా చేసుకోవాలి, తోరణం ఎలా కట్టాలి, వరలక్ష్మి వ్రతం రోజు ఉపవాసం ఎలా ఉండాలి, పూర్తి పూజా విధానం అన్నీ కూడా డిస్క్రిప్షన్లో లింక్ అనేది ఇస్తాను. ఎవరికైనా తెలియని వాళ్ళు ఉంటే తెలుసుకొని చేసుకోండి. అలాగే కొత్తగా ఛానల్ని చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ని క్లిక్ చేయడం వల్ల నేను ఏ వీడియో పెట్టినా మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తుంది. ధన్యవాదములు. మరో మంచి వీడియోతో మనం కలుద్దాం.